డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నారు. మార్క్ శంకర్ చదువుకుంటున్న స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. అదేవిధంగా ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిపోవడంతో ఇబ్బందులకు లోనయ్యారు. మార్క్ శంకర్ను ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం అల్లూరు జిల్లా పర్యటనలో ఉన్న పవన్ పర్యటన తర్వాత సింగపూర్ వెళ్లనున్నారు. విశాఖ నుంచి సింగపూర్కు వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ జనతన్. రాజ్ కుమార్, అసలు ఎప్పుడు జరిగింది ఈ ప్రమాదం, ప్రస్తుతం ఎలా ఉంది మార్క్ శంకర్ పరిస్థితి? ఇప్పుడు ఆల్రెడీ పర్యటనలో ఉన్నారు పవన్ కళ్యాణ్, ఏమైనా షెడ్యూల్లో మార్పులు ఉండబోతున్నాయా? ఏ టైం సింగపూర్ వెళ్ళే అవకాశం ఉంది? సతీష్, ముఖ్యంగా ఏదైతే పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ కు చేతులు కాళ్ళకు గాయాలైనట్లు తెలుస్తా ఉంది. ఏదైతే అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ చిక్కుకున్నట్లు ఆయన చదువుకున్నటువంటి స్కూల్లో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలిపింది. అయితే ఈ విషయం పార్టీ అధికారికంగా కొద్దిసేపటి కిందటే విడుదల చేసింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అల్లూరు సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్నారు. ఏదైతే మాత్రం పవన్ కళ్యాణ్ యొక్క నిబద్ధతకు మెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఎవరైనా సరే కుమారుడికి ఆరోగ్య పరిస్థితి బాగోలేదు, ఎందుకంటే కాళ్ళు చేతులు గాయాలయ్యాయి, ఊపిరితిత్తుల్లో కూడా పొగ వెళ్లి ఇబ్బందులు పడుతున్నారని చెప్తారు. ఎందుకంటే కుమారుడు ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉందనేది ఇంకా ఒక క్లారిటీ రాకపోయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ తాను ఇచ్చిన మాటకి మాత్రం కట్టుబడి ఉన్నాను. ఎందుకంటే నేను గిరిజనులకు ఆల్రెడీ మాట ఇచ్చాను, నేను వచ్చి వారికి సంబంధించిన విషయాలన్నింటిలోనూ నేను పాల్గొంటాను, వారి కార్యక్రమాలన్నింటినీ కూడా నేను పూర్తి చేసిన తర్వాతే వెళ్తాను, ఏది ఏమైనా సరే అని చెప్పి ఆల్రెడీ అధికారులు ఇటు పార్టీ నేతలు అందరూ కూడా ముందు మీరు ఉన్న పరంగా సింగపూర్ వెళ్లాలని సూచించినప్పటికీ మాత్రం పవన్ కళ్యాణ్ లేదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను పర్యటనలో 2 రోజుల పర్యటన అని చెప్పాను, ఆల్రెడీ గిరిజనులకు మాట ఇచ్చారు, ఆ 2 రోజుల పర్యటన ముగించుకున్న తర్వాతనే నేను ఇక్కడి నుంచి సింగపూర్ వెళ్తానని పవన్ కళ్యాణ్ చెప్పడంతో పవన్ కళ్యాణ్ నిబద్ధతను అందరూ కూడా మెచ్చుకుంటున్నారు. ఎందుకంటే డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ వచ్చి వారికి గతంలో ఏదైతే పోరాట యాత్ర వారాయాత్ర జరిగినటువంటి సమయాల్లో వారి యొక్క బాధలు ఆవేదనలు తెలుసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు తీసుకున్నటువంటి తర్వాత వారికి ఏదైతే ఒక భరోసాను కల్పించి మన్యం అదేవిధంగా అల్లూరు సీతారామరాజు జిల్లాలో పర్యటిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ఈ 2 రోజుల పర్యటనను పూర్తి చేసుకున్న తర్వాతనే సింగపూర్ వెళ్తారు. అంటే నిన్న ఆల్రెడీ ఆ పర్యటనకు వెళ్లారు, అక్కడ ఉన్నటువంటి గిరిజనులతో అందరితో కూడా మాట్లాడారు. ఇవాళ కూడా ఈ పర్యటన ముగించినటువంటి వెంటనే అంటే ఈ రోజు మధ్యాహ్నం లేదా సాయంత్రం పవన్ కళ్యాణ్ బయలుదేరి సింగపూర్ వెళ్లేటువంటి అవకాశం కనపడుతుంది. ప్రస్తుతం మార్క్ శంకర్ పవనోవిచ్ పరిస్థితి మాత్రం ఇంకా తెలియాల్సినటువంటి పరిస్థితి. జరిగినటువంటి ప్రమాదం అంటే ఏంటిది అనేది ఇంతవరకు ఒక క్లారిటీ రానటువంటి అంశం అని పార్టీ మాత్రం అధికారికంగా తెలిపింది. ఈ పర్యటన అనంతరం పవన్ కళ్యాణ్ సింగపూర్ వెళ్లేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. సతీష్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.